హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించుపల్లి. లాస్ట్ 3 డేస్లో అంటే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖులో మేము ఒంగోలు ఆబ్స్టిక్స్ అండ్ గైనిక్ సొసైటీ వాళ్ళము ఒక స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహించాం. అయితే అది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది ఆ జర్నీ గురించి. అంటే అసలు దీని వెనకాల మేము ఎంత కష్టపడ్డాము, ఎలా చేసామనేదే ఈరోజు మన టాపిక్. ఒక సంవత్సరం అంటే ప్రీవియస్గా కాకినాడలో జరిగింది అది. ఆ సంవత్సరం నుంచి మేము దాదాపు 1 year పాటు అందరు గైనకాలజిస్ట్, ఒంగోలులో ఉన్న గైనకాలజిస్ట్ అందరం కలిసి అందరం ఒక గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి ఒక్కొక్క సొసైటీని ఫామ్ చేసుకొని ఎవరెవరు ఏ పనులు చేయాలో అన్నీ కలిసికట్టుగా చేసుకున్నాం. అయితే ఈ జర్నీ ఏమంత సాఫీగా కూడా ఏం సాగలేదు. చాలా వరకు కొన్నిసార్లు అపార్థాలు, అపోహలు అన్ని రకాలు ఫేస్ చేసాం. ఎంత బాగా వాటిని డీల్ చేసాము, ఎంత పెద్ద మనసుతో పెద్దవాళ్ళు ఎవరైతే సీనియర్ గైనకాలజిస్ట్ ఉన్నారో మమ్మల్ని అర్థం చేసుకొని ఇలా కాదు ఇలా అని అన్ని రకాల సలహాలు ఇచ్చి మాకు ఎలా ప్రాపర్గా చేసుకుంటే ఒక కార్యక్రమం అనేది ఇంత అసలు ఏ అడ్డంకులు లేకుండా ఇంత ఘన విజయం సాధిస్తుంది అనేది మా ఏపీసీఓజీ కాన్ఫరెన్స్ మాత్రం ఒక నిదర్శనం. జర్నీ అంతా చాలా ఇమోషనల్ అనమాట. ఒక్కో రోజు అయితే ఏడ్చేసే వాళ్ళం కూడా. ఒక్కో రోజు చాలా దూర ప్రయాణాలు చేశాము. వాళ్ళందరినీ మంత్రుల్ని వాళ్ళని ఇన్వైట్ చేయడానికి, త్రివిక్రమ్ గారిని ఇన్వైట్ చేయడానికి ఆ ట్రావెల్ కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము. అంటే ఫస్ట్ టైం గైనకాలజిస్టులు అందరూ కలిసి ఒక ప్రయాణం చేయడం, దూర ప్రయాణం చేయడం, అది కూడా వర్క్ రిలేటెడ్గా వెళ్ళాము. ఎప్పుడు కూడా ఫ్యామిలీస్తో వెళ్తాం కానీ ఓన్లీ గైనకాలజిస్ట్ కలిసి వెళ్తే అది అసలు నిజంగానే మేము అందరం ఒకే లెవెల్లో ఆలోచిస్తాం కాబట్టి చాలా సంతోషంగా గడిపిన రోజులు అవి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అందరం దాన్ని కూర్చొని సాల్వ్ చేసుకున్నాం. సో మాట్లాడుకుంటే ఏ సమస్యకైనా పరిష్కారం వస్తుందని దీనివల్ల మాకు చాలా నేర్పించింది ఆ కాన్ఫరెన్స్ అనేది. సో ఇట్స్ జస్ట్ నాట్ సింప్లీ కండక్టింగ్ అ సక్సెస్ఫుల్ కాన్ఫరెన్స్. అసలు ఆ జర్నీలో ఎంతో నేర్చుకున్నాం మేము. ఇంత ఘనంగా ఇంతమంది రిజిస్ట్రేషన్స్ చేసుకుంటూ అంటే నియర్లీ 2000 రిజిస్ట్రేషన్స్ వరకు మనకు వచ్చాయి. సో ఇది ఒక అచీవ్మెంట్ లాంటిది అనమాట. ఇట్ వాజ్ నాట్ వెరీ సింపుల్. దీనికి చాలామంది మాకు సహాయం చేశారు. ఒంగోలులో లోకల్ డాక్టర్స్ అయితే అసలు చెప్పగలం అనమాట. దీంతో పాటు మా స్టాఫ్ కానీ, కమలా నర్సింగ్ హోమ్ స్టాఫ్ కానీ అందరూ చాలా బాగా వర్క్ చేశారు. ఒక గైనకాలజీ కాన్ఫరెన్స్ కోసం ఒంగోలులో లోకల్ డాక్టర్స్ అంటే ఐఎంఏ డాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా మాకు చాలా సహాయం చేశారు. అది ఎప్పటికీ మేము మర్చిపోలేదు. ఈ కాన్ఫరెన్స్ ఓన్లీ లేడీస్ అందరం కలిసి ఆర్గనైజ్ చేసాము. సో దీనివల్ల ఏం తెలుస్తుందంటే ఆడవాళ్ళు కనుక క్లియర్గా తలుచుకుంటే చేయలేదంటూ ఏమీ లేదు. ఇది ఒక ఘన విజయం సాధించామనే చెప్పాలి. సో యూనిటీ స్ట్రెంగ్త్.